ఎల్లమ్మ ఒక శుభిచ్చ కళ్యాణి వేదనమ్మ ఒక ఎల్లయ్య పాలయ్య వేదనమ్మ ఎల్లమ్మ నేను గొలిసేది ఎల్లయ్య వేదనమ్మ ఒక ఏదుమ్మన్నారంటి వేదనమ్మ ఎల్లమ్మ ఒక ఎన్నుల దర్శనాలు కోరుకుంటూ వేదనమ్మ ఒక పందుమ్మన్నారంటి వేదనమ్మ ఎల్లమ్మ ఒక పక్క దర్శనాలు కోరుకుంటూ వేదనమ్మ ఒక గౌ పిల్లలంటివమ్మ ఎల్లమ్మ ఒక గట కుండలు కోరుకుంటూ వేదనమ్మ ఎల్లమ్మ ఆమె రవేసేగే ఎల్లమ్మ నువ్వు అంతా రవికలంటివమ్మ ఒక అన్నమల్లి కన్నుల చీరంటివమ్మ ఎల్లమ్మ ఒక నిలవంక కొప్పు పెట్టుకుంటివి కదమ్మా శాంభవి రుద్రానివే 60 అమడవై 70 అమడవై జనులు అన్న పిండుడ బ్రహ్మాండం లోపల గరుడ కట్టుడా గంధర్వుడా నీల కట్టుడా నిత్యరుడా వెండికొండ పైన కొలకు శరణు లక్ష్మీదేవి సరదేవి పార్వదేవి పిద్దల గంగాదేవి శరణు బ్రహ్మ విష్ణు కైముద్రకు శరణు అందరికి పోషమ్మ కొమ్మని వరణ కొడ బాబా శారద పెద్దగుణ స్వామి అచ్యుతానంద గోవింద గోపాల శ్రీరామచంద్ర శరణు వందనాలు అనుకున్న పనులు సక్రమంగా జరిగి గుమ్మడికైనా బంగారం ఇచ్చి కూడా బంగారంగా తల్లి దుమ్ముల మబ్బులు అంత పోవాలి ఇంటి లోపల పిల్ల జల్లా గోదా కొట్టు సబ్బండ లోపల నీ కళ్ళు మంచిగా ఉన్న తల్లి నీ కళ్ళు ఉండలా తీగ వాడినట్టే మన సమస్తారం తల్లి భార్య తల్లి మళ్ళీ ఎప్పుడు చేస్తాం మొక్కు కాలు పట్టుకో మళ్ళీ ఎప్పుడు చేస్తాం మొక్కు అదే అదే తల్లి నీ ఏట 11 నెలలు మారుపట్నం మళ్ళా ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు కాబట్టి బంగారం ఇచ్చి 11 నెలల చమత్కారం చూపించు ఎల్లమ్మ వేసుకుంటే మా కరగతి మంచిగా ఉందని చెప్పి మనసు లోపల అనిపించాలా మళ్ళా నువ్వు వాళ్ళ కళ్ళు వచ్చి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ పట్టం వేసుకో అప్పటికి 3 ఏళ్ళ 5 ఏళ్ళ యాగం పెట్టారు తల్లి అన్న ఆ పట్టణంలో 200 పెట్టు 500 అక్షంతలు తీసుకో అంతేగాని తీసుకో మీరు అన్నకాడికి తీసుకుంటా మీరు అది చెప్తున్నాం ఎన్ని వచ్చామే మన అందరి దగ్గర తీసుకుంటా టీవీ దగ్గర తీసుకుంటాను ఆలోచన ఉన్నాడు ఉంటాడు లేను ఉంటాడు ఏమో తల్లి నీ బండలో బంగారంగా గల మంచి దగ్గర తల్లి నీ పొలంలో దయ తగిలించు తల్లి కూర్చోలేదు అందరయ్యా చెయ్యి కూర్చోలేని శ్రీ ఏకజన పద్మాకం కళ్యాణం శోభనం శోభనం శోభనమే తరబలం చంద్రబలం పూర్ణబల తీర కళ్యాణం శోభనం శోభనం శోభనమే శ్రీరాఘవం రామ విచాచార వినాశనం తదేవ లగ్నం సుధీరంతదేవ తారాబలం చంద్రబలం గురుబల బుద్ధిబలం అటువంటి దాకా వెళ్ళి పోళ్ల పత్తి పార్వతి పరమేశ్వర సీతారాముల కళ్యాణం శోభనం శోభనం శోభనమే
ఇట్లా తీసుకోండి కాలుమోకు దేని కాలుమోకు జంగల్ ముచ్చట మనం చెప్పేది మనం చెప్పలే కదా. కానీ